రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ సొంతంటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి ఇదొక చేదు వార్తనే చెప్పాలి. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు రేపటి నుంచి భారీగా పెరగనున్నాయి. సిమెంట్ కంపెనీలు బస్తాపై గణనీయమైన ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే డీలర్లకు సమాచారం కూడా అందించాయి. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం సిమెంట్ బస్తా ధరపై 30 నుంచి 50 రూపాయల వరకు పెరగనుంది. దీంతో ప్రముఖ కంపెనీల సిమెంట్ బస్తా ధర మార్కెట్లో సుమారు 360 రూపాయలకి చేరనుంది. రవాణా ఖర్చులు పెరగడం, అలాగే ముడి సరుకుల ధరల పెంపు వంటి కారణాల వల్ల కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ధరల పెంపు నేపథ్యంలో సిమెంట్ కంపెనీలు ఇవాళ కొత్త బుకింగ్లను కూడా పూర్తిగా నిలిపివేశాయి. పాత ధరలపై నిన్నటి వరకు మాత్రమే ఆర్డర్లు తీసుకున్నాయి. ఇవాళ ఎవరైనా సిమెంట్ కొనుగోలు చేయాలన్నా లేదా బుక్ చేయాలన్నా కంపెనీలు నిరాకరిస్తున్నాయి. రేపటి నుంచి పెరిగిన కొత్త ధరలతోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. కేవలం సిమెంట్ ధరలే కాకుండా ఇటీవలే రీసెంట్గా ఇటుకలు, ఇసుక, కూలీల రేట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు సిమెంట్ ధర కూడా బస్తాకు 50 రూపాయల వరకు పెరగడం వల్ల ఒక సాధారణ ఇంటి నిర్మాణం వ్యయం వేలల్లో పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభించిన వారు కూడా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనే వారు కూడా ఈ అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సొంతింటి కళ అనేది ఒక భావోద్వేగం చెప్పాలి, కానీ ఇప్పుడు అదేమో చేదు వార్తగా మారుతుంది. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? వైట్ రాజు, ఏదైతే మనకి గత కొన్ని రోజులుగా కూడా ఈ వార్ నేపథ్యంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఏదైతే పెట్రోలియం ప్రొడక్ట్స్, డీజిల్ కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ కావచ్చు, ఆ కొరత ఏర్పడుతున్న ఒక భయంతోనే మొత్తం కూడా దీనికి సంబంధించి ఇప్పుడు చూసుకుంటే దీని ఎఫెక్ట్ సిమెంట్ ధరల మీద పడబోతుంది. రేపటి నుంచి కూడా సిమెంట్ ధరలు పెంచాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా స్థాయిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి సిమెంట్ బస్తా మీద కూడా 30 రూపాయలు పెరిగే 30 నుంచి 50 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే రవాణా వ్యవస్థకు సంబంధించి చూసుకుంటే కనుక దాని మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది. సో తద్వారా దీని ప్రభావం ఇప్పుడు ఎవరైతే నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా సిమెంట్ ధరలు పెరగడంతోనే వాళ్ళు ఏదైతే ఎస్టిమేషన్ వేసుకుంటారో నిర్మాణానికి సంబంధించి ఆ ఎస్టిమేషన్ ఒక్కసారిగా పెరగబోతుంది. ఒక్క సిమెంట్ మీద దీని ప్రభావం నెక్స్ట్ స్టీల్ మీద కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా సిమెంట్ తయారీ సంస్థలు, అదేవిధంగా సిమెంట్ డీలర్స్ చెప్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే కనుక రేపటి నుంచి కూడా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా ఈ సిమెంట్ ధరలు పెరగబోతున్నాయని మాత్రం తెలుస్తుంది. రాజు, ఓకే శ్రీనివాస్, ఇక చూసుకుంటే ప్రభుత్వంపై కూడా భారం పడే అవకాశం మనకి అర్థమవుతుంది. చూస్తుంటే మన రాష్ట్రానికి కూడా సంబంధించి వస్తే కన్స్ట్రక్షన్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి లాంటి నగరాలు నిర్మించాలంటే కనుక ఖచ్చితంగా దీని మీద మనకి చాలా భవంతులు ఉన్నాయి. సో ఆ భవనాలన్నీ కూడా నిర్మాణంలో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికీ అమరావతి నిర్మాణం జరగాలంటే కనుక వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో ఇప్పుడు సిమెంట్ భారం పడితే మరింతగా దాని ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఏదైతే ఎస్టిమేషన్ వేసుకుందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ ఎస్టిమేషన్ కి దాటిపోయే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఒక బస్తా మీద 30 నుంచి 50 రూపాయలు పెరుగుతుంది అంటే కనుక ఓవరాల్ గా చూసుకుంటే సిమెంట్ బస్తా మీద 360 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సిమెంట్ డీలర్స్ చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే దేశవ్యాప్తంగా నెలకొన్న ఏదైతే యుద్ధ వాతావరణం ఎక్కడైతే ఉందో ఆ యుద్ధ వాతావరణ ప్రభావం ఒక్కొక్కటిగా మన మీద కూడా పడుతూనే ఉంది. మనం చూసాం మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఈ పెట్రోల్ ధరలు కావచ్చు, లేకపోతే మనకి గ్యాస్ కావచ్చు, ఈ ప్రభావం ఎట్లా ఉందో. సో ఇప్పుడు ఈ ప్రభావం ఇప్పుడు సిమెంట్ మీద కూడా పడబోతుంది. ఇది ఒక సిమెంట్కే పరిమితం అవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. దీని ప్రభావం మరిన్ని వర్గాల మీద కూడా వాటి మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ ఒకసారి నిర్మాణ రంగం పెరిగిందంటే కనుక ఆటోమేటిక్ గా దానికి సంబంధించి ఏవైతే రెంట్ కావచ్చు, రెంట్ ఇచ్చే అది కావచ్చు, లేకపోతే షాపులు కావచ్చు, వాళ్ళందరి మీద కూడా ఈ భారం పడుతుంది. ఎందుకంటే నిర్మాణదారులు ఎవరు కూడా వాళ్ళ జేబుల నుంచి పెట్టుకునే అవకాశం ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఈ పడ్డ భారాన్ని మళ్ళీ కస్టమర్ల మీద, మళ్ళీ ప్రజల మీద కూడా రుద్దే అవకాశం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఏవైతే ఈ ధరలు పెరుగుతాయో, ఈ పెరిగిన ధరలు మళ్ళీ నిర్మాణ సంస్థల మీదే కాదు, ఎవరైతే కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారో ఇండివిజువల్ గా కావచ్చు, లేకపోతే పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకుంటున్న వారు, అందులో ఏదేదో వ్యాపారాలు చేయాలని దిగేవారు కావచ్చు, వారందరి మీద కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుంది. బహుశా మరి ఇది ఎంత దూరం వెళ్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఇక్కడికి ఆగిపోతుందా, భవిష్యత్తులో మరీ పెంచే అవకాశం ఉందా అనేది ఇప్పటితో చెప్పలేం రాజు. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.